కొడుకు కూతురికి సమానంగా ఆస్తులు పంపకాలు జరిగిపోయినాయి. ప్రతి ఇంట్లోనే ఏదోటి ఉండేది. వాళ్ళు కుటుంబ గొడవలు వాళ్ళు చూసుకోవాలి. కావాల్సి మన గవర్నమెంట్ బాగుందా లేదా, ప్రజలు సంతోషంగా ఉన్నారు లేదా. నేను తెలుగుదేశమే. వ్యక్తిగతంగా రాజకీయంగా నాకు అంత ఐడియా లేదు. ఆస్తులు సరిగ్గా పంచలేదు జగన్ గారు అని చెప్పేసి ఆల్రెడీ రాజశేఖర రెడ్డి గారికి వాళ్ళకి కొడుకు కూతురికి సమానంగా ఆస్తులు పంపకాలు జరిగిపోయినాయి. 230 కోట్లు జగన్ గారు తన చెల్లికి స్వహస్తాలతో తనే ఇచ్చాడు. తండ్రి ఇచ్చింది ఆస్తి కాకుండా తను ఇచ్చాడు. ఏంటంటే తోడబుట్టింది కాబట్టి ఇచ్చాడు. ఇంకా ఆస్తి పంపకాలు కావాలని, ఇంకా విడిపోయి కూడా వేరే వేరే కాపురాలు చేసుకునే వాళ్ళకి కూడా ఇంకా ఆస్తి పంపకాలు కావాలని ఇంకా ఎవరైనా చేస్తారండి. ఆస్తులు సక్రమంగా పంచలేదు అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు షర్మిల గారు. సరే మొత్తం అంతా ఆస్తులని తీసుకొచ్చి ఈవిని పంచమనండి. మరి తెలుసు ఆడపిల్లలకి ఇవ్వాల్సిన ఆస్తి ఎప్పుడో ఇచ్చేసారు. ఇంకా దానిలో కూడా వాటా కావాలంటే మరి ఈయనకి 2 ఆడపిల్లలు, మరి ఈయన పరిస్థితి ఏంటి? అమ్మగారు విజయమ్మ గారు కూడా అంటూ ఉన్నారు ఆస్తులు సరిగ్గా పంచలేదు అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు కదా. దీన్ని ఏముండే ఇంటో మనకు అనవసరం. ఇప్పుడు ఆలింటో ఏముండే మనకు అనవసరం. ఇప్పుడు రాష్ట్రాన్ని సరిగ్గా ఉంటే చాలు. అది ఆలింటో సమస్య మనకి ఎందుకు చెప్పండి. ఇప్పుడు ప్రతి ఇంట్లోనే ఏదోటి ఉండేది. అది ఇప్పుడు ఎవరింటో లేవు, అందరిలో ఏదోటి ఉండేది. షర్మిల గారును విజయమ్మ గారును ఆస్తుల వివాదాలు రేపెత్తుతున్నారు కదా, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఆస్తులు వాళ్ళ కుటుంబ గొడవలు అండి అయ్యి. అది అంటే ఆస్తులు సక్రమంగా పంచలేదు మొత్తం దాని వాళ్ళ కుటుంబ గొడవలు మనకేం తెలుసు. అది అంటారా? ఇది చేయలేము. వాళ్ళు కుటుంబ గొడవలు వాళ్ళు చూసుకోవాలి. అది మనమేం చెప్పలేము. అది ఆస్తులు అవన్నీ కూడా సక్రమంగా పంచలేదు అని చెప్పేసి విజయమ్మ గారు షర్మిల గారు అంటూ ఉన్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అదే అంట మరి దాని విషయం అయితే మనకు తెలియదు. ఇంకా అంతవరకు లేదు. మనకు కావాల్సి మన గవర్నమెంట్ బాగుందా లేదా, ప్రజలు సంతోషంగా ఉన్నారు లేదా, రోడ్లు బాగున్నాయా లేదా, పాలన బాగుందా లేదా, మనం సుఖంగా ఉన్నాం లేదా. కానీ ఉంది దెబ్బతో రాడుగా. ఎందుకని అంటారు? ఇప్పుడు ఆడ పెన్షన్లు ఇస్తా, ఏడ పెన్షన్లు ఇస్తా అని అన్నాడు. ఎవరికి ఇస్తున్నారు? ఎవరికి ఇచ్చారు ఉద్యోగాలు? ఇప్పుడు 50 సంవత్సరాల వాళ్ళ పెన్షన్ అన్నారు. వెయ్యి చెప్పినవి ఇవ్వాలి కదా. నేను తెలుగుదేశమే. తెలుగుదేశం హామీలు అన్ని కూడా సూపర్ 6 సక్సెస్ చేశారంటారా? అయ్యో కూడా చేశారు. షర్మిల గారు విజయమ్మ షర్మిల తీయండి, మనకెందుకు. వాళ్ళు ఊరిని ఇచ్చేస్తారు వాళ్ళు, అంతే. ఏం చెప్పలేము. ఎవరు అందరూ ఒకటే. అంటే అధికారంలోకి వచ్చి 2 ఏళ్ల కాలం పూర్తయింది, అన్ని పనులు పూర్తి చేసామంటారు. నిజంగానే జరిగాయంటారా? చేస్తున్నారులే, కొన్ని చేస్తున్నారుగా. రోడ్లు బూడ్లు వేస్తున్నారుగా. ఏదో చేస్తున్నారు. రోడ్లు అవి చూపిస్తానికి జనాలు. అంటే సూపర్ 6 అన్ని కూడా కంప్లీట్ చేసాము అని చెప్పేసి అంటా ఉన్నారు కదా. గ్యాస్ బండల పథకం ఒకటేగా వచ్చింది. మహిళలకు ఉచిత బస్సులు పెట్టాము, బస్సులు ఒకటి పెట్టారు, పెన్షన్లు కూడా పెంచామంటున్నారు కదా. పాతగా 6,000 4,000 ఇంకా పెంచేది ఏముంది వీళ్ళు. మామూలుగా అంతా ఏం ఉండదు తమ్ముడు. గత 5 ఏళ్ళు వైసీపీ పరిపాలన ఎలా అనిపించింది అంటారు? వేసాళ్లే కానీ రోడ్లు బూడ్లు ఇలా. రోడ్లు ఒకటే మైనస్ మైనస్. రోడ్లు మైనస్. అది ఏంటది, పాస్బుక్ల మీద కొంచెం దెబ్బతినాలి. అతను చంద్రబాబు చెప్పలేము 5 ఏళ్ళు అయిద్దో మరి. చంద్రబాబు గారు అంటా ఉన్నారు సూపర్ 6లో మొదటి పథకం ఏంటిది? ఆడబెట్టినది ఇచ్చారు. అది ఇవ్వాల. అది ఇవ్వాలంటే ఏమన్నాడు తెలుసు అచ్చెన్నాయుడు గారు? ఆంధ్రదేశాన్ని అమ్మేయాలన్నారు. మరి అమ్మేసి ప్రజలు ఏం చేద్దామని అభివృద్ధి పనులు చేస్తా ఉన్నాం, రోడ్లు డెవలప్మెంట్ చేస్తా ఉన్నాము అని చెప్పేసి కూడా అంటా ఉన్నారు కదా కూటమి వాళ్ళు. సరే, మీరు ఇటు గుడివాడ రోడ్డుకి వెళ్ళారు కదా, చూడండి. అది ఒకసారి గుడివాడ రోడ్డు ఎలా ఉందో, ఏది మానికొండ వరకు ఎలా ఉందో చూడండి. అది తెలిసిపోతుంది మీకు. రోడ్ల అభివృద్ధి అంటే ఇక్కడ అభివృద్ధి అంటే ఒక రోడ్లు భవనాలే కాదు, ప్రజలకు ఇచ్చే సంక్షేమాలను బట్టి అది అభివృద్ధి ఉండదు. అంటే గత 5 ఏళ్ళు వైసీపీ పరిపాలన చేశారు, అప్పటికి ఇప్పటికి ఏమైనా తేడా ఉందంటారా? ఈ గవర్నమెంట్కి గత గవర్నమెంట్ అన్ని పథకాలు ఇచ్చింది. చెప్పిన పథకాలు కాకుండా ఇంకా ఎక్కువగానే ఇచ్చింది జగన్ గారి గవర్నమెంట్. గత ఎన్నికల ముందు ఉగాదికి ఏమన్నాడు? వాలంటరీ వ్యవస్థను తీయను, వాలంటరీ వ్యవస్థ నుంచి ఇప్పుడు 5,000 కాకుండా 10,000 చేస్తానని అన్నాడు. ఇప్పుడు వాళ్ళు ఉన్నారా వాలంటరీలో? లేరు. వాళ్ళ జీతం లేదు, వాళ్ళ ఉద్యోగాలు కూడా లేవు. ఇంకెక్కడ డెవలప్ అవుతుంది? అండ్ దాని తర్వాత అమరావతి అండ్ పోలవరం కూడా ఈ 5 ఏళ్ల కాలంలోనే పూర్తి చేస్తాము, మొత్తం కూడా అమరావతి మొత్తం కూడా అభివృద్ధి చేస్తాము అంటున్నారు. సరే, ఈయన అమరావతి ఎప్పుడు అవుతుంది క్లారిటీగా ఇచ్చామని చాలు. 2029లో పూర్తి చేస్తామని చెప్తున్నారు కదా. అవ్వకపోతే దేవినేని ఉమామహేశ్వర గారా ఆయనేనా ఇప్పుడు నీటిపారుదల శాఖ ఏమన్నాడు? 2023 కల్లా 24 కల్లా ఏది పోలవరం డ్యామ్ కట్టి నీళ్ళు నిలుపుతా ఉన్నాడు. ఇదేనా గ్లాసులో పోసి నీళ్ళు నిలపటమా? మరి ఇప్పటి వరకు అయిందా పోలవరం పనులు? సరే, జగన్ గారు చేయలేదనుకో, మరి వీళ్ళు వచ్చారు, వీళ్ళని చేయాలిగా. మరి అయిందా? అవలేదుగా.
రాష్ట్రాన్ని మళ్ళీ మన 10 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లారు. వాళ్ళు ఎప్పుడు వచ్చినా మళ్ళీ మొదటి నుంచే వస్తూ ఉంటారు. ఏంటంటే వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళు చేసుకోవడం కోసం మళ్ళీ మొదటి నుంచే చేయాలి. ఎన్నిసార్లు చేస్తారు? ఆల్రెడీ శంకుస్థాపన చేసిన దానికి మళ్ళీ శంకుస్థాపన చేస్తారు. నాకు అర్థం కాదు. చెప్పండి, ఎన్నిసార్లు శంకుస్థాపన చేస్తారు? అమరావతికి ఎన్నిసార్లు? 3 సార్లు అయింది శంకుస్థాపన. 3 సార్లా? ఉన్న ఎన్నికల్లో మళ్ళీ ఎవరు అధికారంలోకి వస్తే బెటర్ అని మీరు అనుకుంటున్నారు? నాకైతే జగన్ గారు వస్తేనే బాగుంటుంది. ఎందుకని జగన్ గారే మళ్ళీ జగన్ గారే కావాలి. ఏమండి, సెంటు పావు స్థలం ఇచ్చాడండి మాకు వణుకూరులో. యాక్చువల్గా చెప్తున్నాను, ఇంతవరకు ఈ గవర్నమెంట్ ఎవరికైనా స్థలం ఇచ్చిందా? వచ్చి 2.5 దగ్గర అవుతుంది. 2.5 ఏళ్ళు పూర్తయింది. నేను సెంటు పావులో ఆయన ఇచ్చిన నాకు గవర్నమెంట్ ఇచ్చి 1,31,000 పడింది. ఆ డబ్బు కాకుండా నేను సొంతంగా నేను కట్టుకుని ఉన్న ఇల్లు ఎవడిస్తాడండి? ఇప్పుడు అది 10 లక్షలు 15 లక్షల ఆస్తి. అది రేపొద్దున డెవలప్ అవుతుంది. సక్రమంగా అందరూ ఎవరైనా జగన్ గారే కానీ చంద్రబాబు గారే కానీ ప్రజలకు కొంచెం న్యాయం చేస్తే మంచిదని నా అభిప్రాయం. పర్వాలేదండి, ఇప్పుడు వరకు 2వ సంవత్సరం అది చంద్రబాబు గారిది. అంటే ఇప్పటికీ బడ్జెట్ చాలా లాస్లో ఉంది. చంద్రబాబు గారు కొంచెం అప్పులు కూడా చేస్తున్నారు. వాటి వల్ల మాకు కూడా బాధగా ఉంది. అన్ని అప్పులు ఎందుకు చేస్తున్నారు అనేది కొంచెం బాధగా ఉంది. ఆయన అమరావతి గురించి చేయడం మంచిదే, మన అందరికీ మంచిదే. కానీ అప్పులు చేయడం కొంచెం బాధ అనిపిస్తుంది మాకు కూడా. ఎందుకంటే ప్రభుత్వాల గురించి కూడా ప్రజలు ఆలోచించాలి కదండి. మేము కూడా ఆలోచిస్తూ ఉంటాం. నాకైతే ఎవరైనా పర్వాలేదు సార్. ప్రజల్ని మంచిగా చూసుకుంటే ఏ పరిపాలన అయినా. వ్యక్తిగతంగా రాజకీయంగా నాకు అంత ఐడియా లేదు. ఎవరైనా ప్రజల్ని ముఖ్యంగా బాగా చూసుకుంటే నిరుద్యోగులు ఉద్యోగాలు ఇచ్చి ఆ ఫీజు రీయింబర్స్ కొంచెం అవి వాళ్ళకి సహాయం చేస్తే చదువుకుంటేనే పిల్లలు చదువుకుంటే కదా ఈ తరం వాళ్ళ తరం అయిపోతుంది. ఇప్పుడు ఈ తరానికి కావాలి కదా యువత. అది ఆలోచించి స్కూల్స్, కాలేజీలు, యూనివర్సిటీలు వాళ్ళందరూ బాగుండాలి.